హలో ఎవ్రీవన్. ఈ శనివారం అయితే మేము అరుణాచలం వెళ్ళామండి. గుడి చుట్టూ 14 కిలోమీటర్లు నడిచి ఉదయాన్నే అక్కడికి వచ్చి దేవుడి ముందు ఒక టెంకాయ కొట్టుకున్నామని అంటే నాకైతే వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి. 14 కిలోమీటర్లు నడిచేసి వచ్చి దేవుడి ముందు టెంకాయ కొట్టుకుందామని అడిగితే ఒకరు వచ్చి ఈ టెంకాయ మీరు కొట్టడానికి లేదు, మేమే కొట్టాలి అని అన్నారు. అడిగితే మేము అర్ధనాథేశ్వరం అని అంటున్నారు. పైపెచ్చు కొట్టిన దానికి డబ్బులు అడిగారు. సరే డబ్బులు ఇస్తున్నాము, ఒక 20-30 ఇస్తున్నాము అంటే అది తీసుకోవట్లేదు, 100 రూపీస్ అడుగుతున్నారు. ఎవరు చేయమన్నారండి మాకు వద్దు అన్న ఈ కార్యక్రమాలను వాళ్ళ చేత. నాకు విచిత్రం ఏంటంటే అక్కడున్న వీళ్ళు కాదు, వీళ్ళతో పాటు అక్కడ చాలామంది ఉన్నారు. మాతో పాటు నడిచి వచ్చిన భక్తులు ఉన్నారు, అలాగే పోలీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇది ఒక పెద్ద మాఫియాలాగా నడుస్తుందండి. అందరూ కూడా ఇదేదో కామన్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇది ఇక్కడే కాదు, చాలా దగ్గర ఉన్నాయి. మా స్టేట్లో కూడా ఇలాంటి మాఫియా, ఇలాంటి దాచుకునే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. బట్ ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ సిస్టమ్ కూడా కొంచెం కేర్ తీసుకోవట్లేదేమో, ఇగ్నోర్ చేస్తుందేమో ఇలాంటి వాటిని అని అనిపిస్తుంది. నాకు తెలీదు. ఇలాంటివి ఎక్కువగా కూడా తమిళనాడులో హిందూ దేవాలయాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి ఒక హిస్టరీ ఉంటుంది. వాటన్నిటి యొక్క ప్రతిష్టని అయితే సీఎంగా కాపాడతారని అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను. అట్లీస్ట్ నెక్స్ట్ టైం నేను వచ్చే టైంకైనా కనీసం ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను చేయకూడదు అని దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా వీడియో కింద కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ద